గైస్, మొదటగా ఈరోజు అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. నిన్న జరిగిన గుజరాత్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో గుజరాత్ మొదటగా బ్యాటింగ్ చేసి 196 పరుగులు చేసింది. దాంట్లో సాయి సుదర్శన్ 41 బంతులు 63 పరుగులు చేశాడు. దానిలో 4 4లు 2 6లు ఉన్నాయి. ఈ 196 పరుగులు ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. మొదటగా రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు, కానీ మహమ్మద్ సిరాజ్ వేసిన అద్భుతమైన బౌలింగ్కి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. నిన్న గుజరాత్ టీంలో ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతమైన బౌలింగ్ వేసి చెరో 2 వికెట్లు తీశారు. అలాగే ముంబై ఇండియన్స్ టీంలో సూర్యకుమార్ యాదవ్ 48 పరుగులు, తిలక్ వర్మ 39 పరుగులు. వీళ్ళిద్దరు తప్ప ముంబై ఇండియన్స్ టీంలో అంతగా చెప్పుకోదగ్గ ఎవరు ఆడలేదు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. అలాగే ఈరోజు మధ్యాహ్నం జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ప్రీవియస్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఎల్ఎస్జీ వాళ్ళతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎల్ఎస్జీ టీంని చాలా తక్కువ అంచనా వేశారు. అలాగే ఎల్ఎస్జీ వేసిన బౌలింగ్కి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తడబడి వికెట్లు కోల్పోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఎల్ఎస్జీ మీద గెలిచిన మంచి జోష్లో ఈరోజు మ్యాచ్లో ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకొంచెం బలం చేకూరనుంది. కేఎల్ రాహుల్ తనకు కూతురు పుట్టిన తర్వాత ఈరోజు ఢిల్లీ టీంలో అవైలబుల్గా ఉంటున్నాడు. ఈరోజు సమీర్ రిజ్వీ ప్లేస్లోకి కేఎల్ రాహుల్ రీప్లేస్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యాహ్నం 3:30 గంటలకి విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే వీళ్ళిద్దరూ మొత్తం 23 మ్యాచెస్ ఆడారు. దానిలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ విన్ అయింది, ఎస్ఆర్హెచ్ 12 మ్యాచెస్ విన్ అయింది. ఎస్ఆర్హెచ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విశాఖపట్నం స్టేడియంలో మొత్తం 2 మ్యాచెస్ ఆడారు. 2 మ్యాచెస్లో 2 సార్లు ఢిల్లీనే గెలవడం జరిగింది. 2015 అండ్ 2019 యావరేజ్ స్కోర్ ఈ ఇద్దరి మధ్యన 162గా రికార్డ్ అయింది. ప్రీవియస్ గా జరిగిన మ్యాచెస్ రివ్యూ చూస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ జరిగిన మ్యాచ్ లో ఇషాంత్ కిషన్ ఎస్ఆర్హెచ్ టీం నుంచి 47 బాల్స్ లో 106 రన్ చేశాడు. ట్రావిస్ హెడ్ 31 బాల్స్ కి 67 రన్స్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్స్ కి 30 రన్స్ చేశాడు. హెర్నిస్ క్లాసెన్ 14 బాల్స్ లో 34 రన్స్ చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ లో సిమ్రజిత్ సింగ్ 46 రన్స్ ఇచ్చి 3 ఓవర్స్ కి 2 వికెట్స్ తీశాడు. హర్షల్ పటేల్ 34 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్ లో 2 వికెట్స్ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగిన మ్యాచ్ లో అశుతోష్ శర్మ 31 బాల్స్ కి 66 రన్స్ చేశాడు. విప్రజిత్ నిగమ్ 15 బాల్స్ లో 39 రన్స్ చేశాడు. ఫ్యాబ్ డూప్లిసిస్ 18 బాల్స్ కి 29 రన్స్ చేశాడు. స్టబ్స్ 22 బాల్స్ లో 34 రన్స్ చేశాడు. బౌలర్స్ మిచెల్ స్టార్క్ 42 రన్స్ ఇచ్చి 4 ఓవర్స్ లో 3 వికెట్స్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ లో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 28 బాల్స్ లో 47 రన్స్ చేశాడు. అంకిత్ వర్మ 13 బాల్స్ లో 36 రన్స్ చేశాడు. కమన్స్ 29 రన్స్ 3 ఓవర్స్ లో 2 వికెట్స్ తీశాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ లో నేను అనుకునే ప్లేయింగ్ 11 ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెర్నిస్ క్లాసెన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, పెట్ కమన్స్, సిమ్రజిత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11 అక్షర్ పటేల్ కెప్టెన్, అశుతోష్ శర్మ, ఫ్యాబ్ డూప్లిసిస్, ఫ్రేజర్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరల్, సమీర్ రిజ్వీ, కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారు. నేను అనుకోవడం సమీర్ రిజ్వీ ప్లేస్లోకి కేఎల్ రాహుల్ని తీసుకుని వస్తారు. స్టబ్స్ విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ. ఈ విశాఖపట్నం స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్, ఎర్లీ స్వింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ మొత్తం ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. దాంట్లో మొదటిగా బ్యాటింగ్ చేసిన టీం 7 సార్లు గెలిచింది. చేజింగ్ టీం 7 టైమ్స్ గెలిచింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో చేజింగ్ టీం గెలుస్తుందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.